Woke up with the fire inside, a spark that won't hide, won't subside. Feet on the ground, but I'm touching the sky. The world can't. వన్ డే మొత్తం మనాలిలో స్పెండ్ చేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ లేచి బస్ స్టాప్కి రీచ్ అయ్యాను. నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలనేది నాకు కూడా ఐడియా లేదు. బస్ ఎక్కిన తర్వాత కొంచెం ఎంక్వైరీ చేస్తే మనాలి నుండి 40 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఒక వ్యాలీని సజెస్ట్ చేశారు. Lose everything to gain. Bright as the day, loud as a drum. Here I am. Shine like the sun. Shine like the sun. Shine like the sun. Shine like the నేను నా లైఫ్లో స్నోని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఈ లొకేషన్ ఎంత బాగుందంటే నేను అసలు నా మాటలో చెప్పలేకపోతున్నా. అసలు ఏం చెప్పాలి. సరే పదండి ఇల్లు చూద్దాం. ఇంకా ప్రతి ఒక్కరూ చూసింది వర్ణించలేకపోవచ్చు, కానీ దాన్ని ఫీల్ అయ్యే పవర్ మాత్రం అందరికీ ఉంటుంది. అలాంటి థింగ్స్లలో ఈ సిస్సు వ్యాలీ ఒకటి. స్లోగా వాక్ చేస్తూ ఈ విలేజ్ వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను ఒక ప్లేస్కి రీచ్ అయ్యాను. అక్కడ నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే ఆ ఎమోషన్ చాలా ప్యూర్గా ఉంది. చాలా 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 బాగుంది. ఇప్పుడు దాకా స్నోని ఇప్పుడు టచ్ చేయలే, ఫస్ట్ టైం టచ్ చేద్దాం. సిన్స్ ఐ వాజ్ ఎ కిడ్ నాకు ఒక డ్రీమ్ ఉండేది. ఫస్ట్ టైం స్నో ఉండే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్నో మ్యాన్ని బిల్డ్ చేయాలని. ఇప్పుడు ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. shine like the sun. Shine like the sun. Shine like the sun. Here I am. Shine like the sun. Okay, nice. ఓకే meeting బ్రో, you. బాయ్. Bye. ఇన్ని గుడ్ బైస్ తర్వాత నాకు ఒక లేక్ వ్యూ కనిపించింది. ఆ ప్లేస్ నన్ను అస్సలు వెళ్ళనివ్వలేదు. ఇంక ఈవినింగ్ వరకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. We are going to party tonight and we will party whole night. No. ఫైనల్గా హోమ్ స్టే దగ్గరికి రీచ్ అయ్యాను. ఈరోజు నా డే అంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది. కొత్త పరిచయాలు, కొత్త మెమరీస్, కొత్త ఎక్స్పీరియన్సెస్ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ డే ఫర్ మీ. ఈ ప్లేస్కి నేను చాలా కనెక్ట్ అయినా. నాకు అసలు ఈ ప్లేస్ని వదిలేసి వెళ్ళాలని లేదు, కానీ ముందరికి వెళ్ళాల్సిన జర్నీ చాలా ఉంది. నౌ ఐఎమ్ లీవింగ్ దిస్ వ్యాలీ. కమింగ్ టు ద లోకల్ పీపుల్, వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న టూరిస్ట్ స్పాట్ ఒకప్పుడు హెలిప్యాడ్ అంట. రోడ్స్ అంతా స్నోతో కవర్ అయిపోయినప్పుడు వీళ్ళని తీసుకొని వెళ్ళడానికి హెలికాప్టర్ వచ్చేదంట. అండ్ ఇక్కడ మోస్ట్లీ హౌసెస్లో నేపాల్ వాళ్ళే వర్క్ చేస్తారు. అండ్ నేపాల్ వాళ్ళు చిన్న గుడిసెల్లో బతుకుతారు ఇంత ఎక్స్ట్రీమ్ చలిలో. తోడాసదేదో వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి.